ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వార్తల్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు సాయుధ దళాల పతాక దినోత్సవం. సో సాయుధ దళాల పతాక దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు నాడు జరుపుకుంటారు. సో దేశ రక్షణతో పాటు అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను పరిష్కరించడంలో ఆర్మీ వైమానిక నౌకాదళం కీలక పాత్ర పోషిస్తాయి. 2014లో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇతర సాయుధ బలగాల్లో విశేషమైన సేవలు అందించిన వారికి గౌరవార్థం వారి కుటుంబ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా 1949 నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని డిసెంబర్ 7వ తారీఖు నాడు నిర్వహిస్తున్నారు. సాయుధ బలగాల పతాక దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి ఆగస్టు 8, 1949లో రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఒక కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత 1993లో భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ బాధితుల సంక్షేమ నిధి, కేంద్రీయ సైనిక్ బోర్డ్ ఫండ్ వంటి వేర్వేరు సంక్షేమ ఫండ్లను సాయుధ బలగాల ఫ్లాగ్ డే, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ పేరిట ఒక ఫండ్ ఏర్పాటు చేసింది. జెండాలు, స్టిక్కర్లను విక్రయించడం ద్వారా ఏఎఫ్ఎఫ్ఏఎఫ్ సేకరించిన నిధులను ఇబ్బందుల్లో ఉన్న మాజీ సైనికులు, అమర సైనికుల భార్యలు మరియు కుటుంబ సభ్యులు, దివ్యాంగ సైనికుల సంక్షేమ పునరావాస చర్యలు చేపడుతున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ నిధులను అందజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది సాయుధ దళాల పతాక దినోత్సవం సంబంధించిన ఒక చాలా మేజర్, మనకు ఆర్మీ, డిఫెన్స్ సంబంధించి, ఎకానమీ సంబంధించి చాలా ముఖ్యమైన అంశాలు ఇవి. సో మన సెకండ్ టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోకి ఇంకా ఫర్దర్ వెళ్ళే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. డిసెంబర్ 21 శీతాకాల అయనాంతం అంటే ఉత్తరాయణంలో అడుగుపెట్టే రోజు, వింటర్ సాలిస్టిక్స్ను ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డేగా నిర్వహించేందుకు లిచెటెన్స్టీన్తో పాటు భారత్ సహా కొన్ని దేశాలు తీసుకొచ్చిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సో కో-స్పాన్సర్స్ ధ్యాన దినోత్సవం నిర్వహణ కోసం భారత్తో పాటు లిచెటెన్స్టీన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, బంగ్లాదేశ్, లగ్జంబర్గ్, పోర్చుగల్, బల్గేరియా వంటి దేశాలు కూడా కో-స్పాన్సర్స్గా ఉన్నాయి. అయితే జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించుకోవాలని 10 ఏళ్ల పాటు భారత్ చేసిన ప్రతిపాదనను 2014లో 2014లో ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ధ్యానం యొక్క ప్రయోజనాల గురించి అవగాహనను ప్రోత్సహించడానికి మరియు సమతుల్యత, స్పష్టత యొక్క భావాన్ని పునరుద్ధరించడానికి, వారి రోజువారీ జీవితంలో అభ్యాసాన్ని తీసుకురావడానికి, ప్రజలను ప్రోత్సహించడానికి ఈ రోజును ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. సో డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం అంటే వరల్డ్ మెడిటేషన్ డేగా చెప్పవచ్చు. దీన్ని యుఎన్జిఏ ఆమోదం తెలిపింది. సో దీనికి సంబంధించిన ఇంకా కొంత సమాచారం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇక్కడ స్లైడ్స్లో పెట్టి ప్రతి సమాచారం కూడా చాలా కీలకమైనది, అవసరమైనది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీని యొక్క లక్ష్యం ఈ రోజుగా ఇలా ప్రకటించారు కాబట్టి ఈ రోజు యొక్క లక్ష్యం ఏంటంటే ఇది మానసిక, భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక కోణాలతో సహా సమగ్ర మానవ శ్రేయస్సును లక్ష్యంగా చేసుకుంది. ఇది అధిక ఆందోళన, ఒత్తిడి వంటి అనేక ఆధునిక రోగ సమస్యలను ఎదుర్కోవడానికి ఇది మానవులను సిద్ధం చేస్తుంది మరియు మనస్సు, శరీరం, మానవులు, ప్రకృతి మధ్య సామరస్యాన్ని తెస్తుంది. ఏకాగ్రత భారతదేశం, శ్రీలంక, నేపాల్, మెక్సికో సహా ప్రధాన దేశాల సమూహానికి నాయకత్వం వహిస్తుంది. 193 మంది సభ్యులతో కూడిన యుఎన్జిఏలో ప్రపంచ ధ్యాన దినోత్సవం అనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. సో వేసవికాలమైన జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సరిగ్గా 6 నెలల తర్వాత డిసెంబర్ 21ని ప్రపంచ మెడిటేషన్ డేగా, ధ్యాన దినోత్సవంగా
మనం ఇప్పుడు గుర్తించడం జరిగింది. సో తీర్మానం ప్రవేశపెట్టినారు బంగ్లాదేశ్, బల్గేరియా, బొరుండి, డొమినికన్ రిపబ్లిక్, ఐస్లాండ్, లగ్జెంబర్గ్, మారిషస్, మొరాకో, మంగోలియా, పోర్చుగల్, స్లోవేనియాలు కూడా దీన్ని సహకరించాయి. సో ఫ్రెండ్స్, జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. 21 జూన్ 21 యోగా, అదే 21 డిసెంబర్ నెలలో వచ్చేసి ధ్యానం. సో ఈ ప్రపంచంలో ఉన్న ఆధునిక డిసీజెస్, మానసికపరమైన సమస్యలన్నిటికీ ఈ యోగా అండ్ మెడిటేషన్ అనేది చాలా కీలకమైన పరిష్కార మార్గాలుగా ప్రపంచం భావిస్తుంది. సో దీనికి సంబంధించి ఒక శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ ధ్యాన దినోత్సవం తీర్మానాన్ని ఆమోదించడంలో భారతదేశం యొక్క ముఖ్య పాత్ర. మన నాగరికత సూచనలకు అనుగుణంగా మొత్తం మానవ ఆరోగ్యం ప్రపంచ నాయకత్వానికి దాని దృఢ నిబద్ధతకు ఇది నిదర్శనం అని ఐక్యరాజ్య సమితికి చెందిన భారత శాశ్వత కమిషన్ పత్రిక ప్రకటనలో పేర్కొంది. సో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడంతో 2014లో భారతదేశం ముందున్నదని గుర్తు చేసిన హరీష్, దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలు యోగా సాధన చేసేందుకు దినచర్యలో జీవితాలు భాగ్యమయ్యేలా చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు సంఘర్షణలు, ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించడం జరిగిందని ఈ మిషన్ తెలిపింది. సో ఫ్రెండ్స్, ఇది ధ్యాన దినోత్సవంకి సంబంధించిన ప్రాథమిక సమాచారం. సో దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ని కూడా నేను మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అదేవిధంగా కింద డౌన్లోడ్కి లింక్ కూడా పెడతాను, అక్కడ చూసుకోవచ్చు. సో చమురు క్షేత్రాల నియంత్రణ మరియు అభివృద్ధి సవరణ బిల్లు 2024. సో ఇది వార్తల్లో ఎందుకుందనే చూస్తే భారతదేశంలో గణనీయమైన మార్పులకు మార్గం సుగమం చేస్తూ ఈ రంగంలో పెట్టుబడులను పెంపొందించడానికి మైనింగ్ కార్యకలాపాల నుండి పెట్రోలియం కార్యకలాపాల అన్వేషణ మరియు ఉత్పత్తిని నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. చమురు మరియు గ్యాస్ అన్వేషణకు సంబంధించిన ఈ చట్టం ఇది. సో దీని యొక్క శీర్షిక ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభలో ప్రవేశపెట్టిన చమురు క్షేత్రాల నియంత్రణ అభివృద్ధి సవరణ బిల్లు 2024లో ముజివాణు ఓటుతో ఆమోదించబడింది. సో ఫ్రెండ్స్, గతంలో ఆల్రెడీ మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం స్థానంలో కొత్తగా సవరణలతో తీసుకురావడం జరిగింది. సో దీంట్లోని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఈ బిల్లు పెనాల్టీలు, న్యాయ నిర్ణీత అధికారం ద్వారా తీర్పు, న్యాయ నిర్ణీత అధికార క్రమానికి వ్యతిరేకంగా అప్పీలు ప్రవేశపెట్టడం ద్వారా 1948 చమురు క్షేత్రాల చట్టంలోని కొన్ని రూల్స్ నేరరహితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలియం, కండెన్స్డ్ కోల్ బెడ్ మిథేన్, ఆయిల్ షెల్ గ్యాస్, షెల్ ఆయిల్, టైట్ ఆయిల్ మరియు గ్యాస్ హైడ్రేట్ వంటి ఖనిజ నూనెల నిర్వచనాన్ని పెట్రోలియం లీజును ప్రవేశపెట్టాలని బిల్లు ప్రతిపాదించింది. ఇది దేశీయ ఉత్పత్తిని పెంచడం మరియు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. సో దీనికి సంబంధించిన ఫ్యూచర్స్ చూద్దాం. మైనింగ్ కార్యకలాపాల నుండి పెట్రోలియం కార్యకలాపాలను తొలగించడం, మినరల్ ఆయిల్స్ యొక్క విస్తరించిన నిర్వచనం. అదేంటంటే పెట్రోలియం మరియు సహజ వాయువుతో సహా ఇప్పుడు సహజంగా లభించిన హైడ్రోకార్బన్, కోల్బెడ్ మిథేన్, షెల్ గ్యాస్ ఆయిల్ను కూడా ఈ నిర్వచనంలో చేర్చడం జరిగింది. మినరల్ ఆయిల్స్లో బొగ్గు, లిగ్నైట్ ఉండకూడదని స్పష్టం చేసింది. పెట్రోలియం లీజు అనే భావనను ప్రవేశపెట్టారు మొదటిసారిగా. ఇది మినరల్ ఆయిల్ను అన్వేషించడం, అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం, దీన్ని వ్యాపారం చేయడం, తీసుకెళ్లడం, పారవేయడం వంటి ప్రయోజనాల కోసం కూడా ఈ లీజు అనే కొత్త అంశాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం యొక్క రూల్ మేకింగ్ పవర్, లీజులను నియంత్రించే అధికారం కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. పరిరక్షణ మరియు రాయల్టీలు, లీజు విలీనాలు, సౌకర్యాల భాగస్వామ్యం, పరివార పరిరక్షణ, వివాద పరిష్కారాల కోసం కూడా రూల్స్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. జరిమానాలను ప్రవేశపెట్టడం ద్వారా చట్టంలోని నిబంధనలను నిర్రహితం చేయడం, పెనాల్టీల తీర్పు. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ బోర్డు రెగ్యులేటరీ చట్టం 2006లో పేర్కొన్న అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు న్యాయ నిర్ణీత అథారిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్స్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు చమురుకు సంబంధించింది. సో తర్వాత మరో చాలా కీలకమైనది ఇంటర్నేషనల్, అదేవిధంగా మన పక్కన ఉన్న మన పక్క దేశాలు, మిత్ర దేశాలు అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఒక చాలా పెద్ద ఇష్యూ న్యూస్లో ఉంది. దీన్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. ఇక్కడ భారత్ని కాదని చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న నేపాల్.
చూడవచ్చు. నేపాల్, చైనా ఒక ఒప్పందం చేసుకున్నాయి. అది వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించి. చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా నేపాల్లో భారీ రహదారుల నిర్మాణానికి సంబంధించి కీలక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందం వల్ల నేపాల్ ప్రాజెక్టు నిధులు సమకూర్చడానికి చైనాకు మార్గం సుగమమైంది. సో అసలు ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటో తెలుసు. ఆల్రెడీ గతంలో 1 year ముందు ఇది న్యూస్లో ఉన్నది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఈ యుద్ధ వాతావరణం ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇది మళ్ళీ వార్తల్లో లేదు. కానీ మన పక్కనే ఉన్న మిత్రదేశం నేపాల్ చైనాతో ఈ విషయంలో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఇది మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలకు ఈ సరుకు రవాణా అంతర్జాతీయ వాణిజ్యం కోసం 2013లో చైనా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. సో వన్ బెల్ట్ ఎకనామిక్ బెల్ట్ సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ను సూచిస్తుంది. అంటే చైనాను సెంట్రల్ ఆసియా, యూరోప్, ఇండో పసిఫిక్ సముద్ర తీర దేశాలతో అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. సో వన్ రోడ్ అంటే మ్యారిటైమ్ సిల్క్ రోడ్ను సూచిస్తుంది. అంటే అభివృద్ధి చెందుతున్న ఆగ్నేయ ఆసియా ప్రాంతాన్ని ఓడరేవులు, రైలు మార్గాల ద్వారా చైనా యొక్క దక్షిణ ప్రావిన్స్లను అనుసంధానించడం. చైనా అనుమానాస్పద ఒప్పందాలు ఉద్దేశాలతో OBR ప్రాజెక్టులో చేరడానికి చాలా దేశాలు వెనక్కి తగ్గుతున్నాయి. చైనా అప్పుల ఉచ్చులో కొన్ని దేశాలు చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి. రుణాలను ఎరగా వేసి తన చెప్పు చేతుల్లో తెచ్చుకునేందుకే ఇలా చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ ఏంటంటే శ్రీలంక మరియు పాకిస్తాన్. చైనా ఈ జాతీయ భద్రతా సమస్యలను విస్మరించి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది. అయితే ముందు నుంచి భారతదేశం వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేషన్పై తన అభ్యంతరాలను తెలుపుతూ వస్తుంది. సో ఏ సందర్భంలో అయినా ఈ ప్రాజెక్ట్ని భారతదేశం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది మనకు అంతర్జాతీయంగా మన పక్కనే ఉన్న చైనా, నేపాల్ సంబంధించిన అంశము. సో ఆ తర్వాత ఇండియన్ నేవీలో INS తుషిల్ యుద్ధ నౌక. సో భారతీయ నౌకాదళంలోకి INS తుషిల్ డిసెంబర్ 9న చేరింది. రష్యాలోని సో ఫ్రెండ్స్ ఇది డిసెంబర్ 9న చేరుతుంది. ఇక్కడ కనిపిస్తుందిగా ఇదే INS తుషిల్. రష్యాలోని కాలినిన్గ్రాడ్లో ఈ నౌకను జలప్రవేశం చేయనున్నారు. క్రివాక్ 3 క్లాస్ ఫ్రిగేట్కు చెందిన అప్గ్రేడ్ వర్షన్ 131135.6 ప్రాజెక్టులో భాగంగా ఈ INS తుషిల్ యుద్ధ నౌకను తయారు చేస్తున్నారు. ఇప్పటికీ సర్వీస్లో ఉన్న 6 యుద్ధ నౌకల్లో 3 తల్వార్ క్లాస్, మరో 3 టెగ్ క్లాస్గా విభజించబడ్డాయి. తల్వార్ క్లాస్ నౌకలను సెయింట్ పీటర్స్బర్గ్లోని బాల్టిక్ సీ షిప్యార్డ్లో తయారు చేయగా మిగిలిన 3 నౌకలను కాలినిన్గ్రాడ్లో యాంటర్ షిప్యార్డ్లో తయారు చేశారు. ఇదే సిరీస్లో 7వ యుద్ధ నౌక INS తుషిల్. ఈ యుద్ధ నౌక తయారీకి 2016లో రోసోబోరన్ ఎక్స్పోర్ట్, భారత నౌకాదళం, భారత ప్రభుత్వం మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. ఈ నౌక పొడవు 125 మీటర్లు, బరువు 3900 టన్నులు. సో భారత్, రష్యా ఈ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించారు. దీనిలో 33% మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసిన పరికరాలను వినియోగించారు. ఈ నౌకలో ఉపయోగించిన పరికరాలను బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, కిల్టన్ నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, టాటా, ఎల్కమ్ మెరైన్, జాన్సన్ కంట్రోల్ ఇండియా వంటి సంస్థలు తయారు చేశాయి ఇందులోని మిగతా పరికరాలను. తుషిల్ అంటే రక్షణ కవచం అని అర్థం ఫ్రెండ్స్, రక్షణ కవచం. యుద్ధ నౌకపై అభేద్య కవచ్ అనే నినాదం రాయబడింది. దీంతోపాటు నిర్భయ్, అభేద్య ఔర్ బల్షీల్, భయం లేనిది, అజేయమైనది, నిశ్చలమైనది అనే లక్షణాలతో ఈ తుషిల్ యుద్ధ నౌక దేశ తీర ప్రాంత పరిరక్షణలో, నౌకా వాణిజ్య పరిరక్షణలో తన వంతు పాత్రను పోషించనుంది. సో నిర్భయ్, అభేద్య ఔర్ బల్షీల్, భయం లేనిది, అజేయమైనది, నిశ్చలమైనది అని ఈ నౌక మీద రాయబడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు INS తుషిల్ అనే యుద్ధ నౌకకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశం. ఆ తర్వాత మరొకటి, దేశంలో తొలి హైపర్ లూప్ లైన్ రైలు చెన్నై సమీపంలోని IIT మద్రాస్, భారతీయ రైల్వే శాఖ కలిపి నిర్మించిన 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయింది. టెస్ట్ ట్రాక్ పూర్తి కావడంతో ఈ టెక్నాలజీని పరిష్కరించడం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీంతో భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శకం మొదలు కానుంది. IIT మద్రాస్ ఆవిష్కార్ హైపర్ లూప్ బృందం
ట్విటర్ అనే స్టార్టప్ సంస్థ భారత రైల్వేలు సంయుక్తంగా నిర్మించాయి. అసలు ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అంటేనే మనం చూడాలి. హైపర్ లూప్ పాడ్ రైలు బోగి లాంటిది. దీని మధ్యలో ఎలాంటి స్టాప్లు లేకుండా ఆరంభ స్టేషన్ నుంచి గమ్యస్థానానికి ప్రయాణిస్తాయి. వీటిని ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ కోసం వినియోగిస్తారు. దేశంలో ముంబై పుణె కారిడార్లో మొదటి హైపర్ లూప్ ట్రైన్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. రోడ్డు ప్రయాణానికి 3 గంటలు పట్టే ఈ స్టేషన్ల మధ్య హైపర్ లూప్లో అయితే 20 నిమిషాల్లో మాత్రమే చేరుకోవచ్చు. ఆ తర్వాత చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, చండీగఢ్ మధ్య కూడా ఈ హైపర్ లూప్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సో పుణెకు చెందిన క్వింటన్స్ హైపర్ లూప్ అనే అంకుర సంస్థ కూడా ఈ హైపర్ లూప్ కార్గో వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. సో మన భారతదేశంలోనే మొట్టమొదటి హైపర్ లూప్ ట్రైన్ దీనికి సంబంధించిన టెస్ట్ ట్రాక్ అనేది పూర్తయింది. సో ఈ నేపథ్యంలో టెస్ట్ చేయడానికి ఏర్పాట్లు అనేది చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో మనకు అసలు హైపర్ లూప్ రైల్ అంటే అనేది మనం చూద్దాం. ట్యూబ్ వ్యాక్యూమ్ ద్వారా మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ఆధారంగా నడిచే అత్యంత వేగవంతమైన రైలు ఇది. ఈ ట్యూబ్లో గంటకు 1100 నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో రైలు నడుస్తుంది. వేగం పరంగా ఈ రైలు బుల్లెట్ రైలును అధిగమించనుంది. దీంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది, తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుంది. ఒక్కో ఫాడ్లో 24 నుంచి 28 మంది ప్రయాణించవచ్చు. అయస్కాంతాలతో ఒత్తిడి కలిగించి ఫ్రిక్షన్ తగ్గించడం ద్వారా అత్యంత వేగంతో ఈ ప్లాట్ ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణిస్తాయి. అసలు ఈ హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఏంటి? సో హైపర్ లూప్ టెక్నాలజీ అంటే ఈ హై స్పీడ్ రవాణా వ్యవస్థను 2012-13 మధ్యలో మొట్టమొదటిసారిగా టెస్లా CEO ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. తక్కువ పీడనం ఉండే ట్యూబ్లో చిన్న ప్యాడ్ అంటే రైలు బోగి లాంటిది ద్వారా ఈ ప్రయాణం కొనసాగుతుంది. హైపర్ లూప్ వ్యవస్థ ప్రయాణ వేగాన్ని గణనీయంగా పెంచడంతో పాటు ఇంధన అవసరాన్ని కూడా తగ్గుతుంది. సో టైం తగ్గుతుంది, వేగం పెరుగుతుంది, అదేవిధంగా ఫ్యూయల్ ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు హైపర్ లూప్ టెక్నాలజీ సంబంధించి మన భారతదేశంలో మొట్టమొదటి ట్రాక్ అనేది రెడీ అయింది, టెస్ట్ ట్రాక్ అది. ఫ్రెండ్స్, మన RS ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో మనం నెక్స్ట్ ఎర్త్ స్టేషన్ ఏర్పాటుకు అనువైనదిగా లడాఖ్లోని హన్లే అనే గ్రామాన్ని గుర్తించారు. సో ఈ లడాక్ ఏంటి, ఎర్త్ స్టేషన్ ఏంటి అనే అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. క్వాంటమ్ ప్రసారాల రంగంలో పరిశోధనలు అంటే రీసెర్చ్కి గాను గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు కోసం రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRI సైంటిస్టులు అడ్వాన్స్ అబ్జర్వేటరీ కేంద్రాలైన లడాఖ్లోని హన్రే గ్రామంలో ఉన్న ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ, రాజస్థాన్లోని మౌంట్ అబూ అబ్జర్వేటరీ, నైనిటాల్లో ఉన్న ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ను పరిశీలించి ఓపెన్ సోర్స్ డేటాను విశ్లేషించారు. క్వాంటమ్ సంకేతాలను అంతరిక్షంలోకి పంపించడానికి లడాఖ్లోని హన్లే గ్రామంలోని ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అనువుగా ఉందని, అక్కడ ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే ఇంకా. సో ఈ హన్లే గ్రామంలోని ఎందుకంటే హన్లే గ్రామం సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఎడారి ప్రాంతం. ఇక్కడ పొడి వాతావరణం ఉంటుంది, నీరు ఆవిరయ్యే రేటు కూడా చాలా తక్కువ. క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలకు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. ప్రభావవంతమైన శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటుకు క్వాంటమ్ టెక్నాలజీ భూ వాతావరణం గుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతరిక్షంలో పంపించడం అత్యంత కీలకం. అందుకు ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అనేది సరిగ్గా సరిపోతుంది. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ సంబంధించి మన ఈ లోగో చూడవచ్చు ఫ్రెండ్స్. మన దేశంలో మొత్తం 7 నుంచి 8 వరకు నేషనల్ మిషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి మన గ్రూప్ 1 ప్రిపరేషన్లో భాగంగా మనకు ఇవి వస్తాయి. సో నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ అప్పుడు వాటి మీద మనం ప్రత్యేకంగా వీడియోస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించి క్వాంటమ్ సిగ్నల్స్ వల్ల ఉపయోగం ఏంటి? క్వాంటమ్ సిగ్నల్స్ ప్రాథమికంగా క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలో ఉపయోగిస్తారు. ఇందులో అత్యంత సూక్ష్మమైన ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, అణువుల ద్వారా సమాచార మార్పిడి అనేది జరుగుతుంది. కాబట్టి నాణ్యత అనేది అత్యున్నత స్థాయిలో ఉంటుంది. సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్లు చాలా విశిష్టమైనవి. సాంప్రదాయ విధానాలలో మెగాహెర్జ్, గిగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలో సమాచార మార్పిడి జరుగుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్లో మాత్రం టెరాహెర్జ్ ఫ్రీక్వెన్సీ ఉపయోగించడం వల్ల డేటా మార్పిడి సామర్థ్యం ఎన్నో రెట్లు అనేది పెరుగుతుంది. సో జనరల్గా మనకు శాటిలైట్లో అయితే గిగాహెర్జ్, మెగాహెర్జ్ వాడతాం ఫ్రీక్వెన్సీ. సో ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్లో
మనము టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తాం. లడాఖ్లోని హన్లే గ్రామంలో ఉన్న భౌగోళిక వైవిధ్యత కారణంగా భవిష్యత్తులో అత్యాధునిక క్వాంటమ్ టెక్నాలజీని ఈ క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించిన ప్రాజెక్టులకు ఇండియా కేంద్ర స్థానంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. సో దీనికి సంబంధించి మరొక స్లైడ్ ఉంది మనకి. ఇక్కడ చాలా 2 మేజర్ కీవర్డ్స్ చూద్దాం. అసలు జాతీయ క్వాంటమ్ మిషన్ అంటే ఏంది, ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంది, ఈ 2 అంశాలను చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రతి స్టేట్మెంట్ కూడా మనకు ఎగ్జామ్లో ఒక స్టేట్మెంట్ రూపంలో రావచ్చు. సో ఈ జాతీయ క్వాంటమ్ మిషన్ ఏంటంటే భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ మిషన్ను ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా 2023-24 నుంచి 2030-31 మధ్య కాలంలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి రీసెర్చ్ కోసం 50 నుంచి 1000 ఫిజికల్, 20 నుంచి 50 క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ సంస్థల్లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ, కమ్యూనికేషన్, సెన్సింగ్, మెట్రాలజీ ఆధారంగా 4 క్వాంటమ్ టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది త్వరలో. సో క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటి? సో క్వాంటమ్ టెక్నాలజీ గణితం, భౌతిక శాస్త్రం, కంప్యూటర్ సైన్స్లో ఉన్న మౌలిక అంశాల ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోని క్వాంటమ్ మెకానిజం సూత్రాల ఆధారంగా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేయవచ్చు. ఈ క్వాంటమ్ మెకానిజం శక్తిని పరమాణువుల సామర్థ్యంతో కొలుస్తాము. ఇందులో ఫిజిక్స్లోని సాధారణ నియమాలు వర్తించవు. క్వాంటమ్ టెక్నాలజీలో 3 విభాగాలు ఉంటాయి. అవి క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ఆర్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్. సాధారణంగా కంప్యూటర్లు 0-1 ఆధారంగా పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటర్లు బిట్స్ లేదా క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, మన కంప్యూటర్ లాంగ్వేజ్లో 0 and 1 తోటే మనము అంత కోడింగ్ ఉంటుంది. అదేవిధంగా కానీ మనకి క్వాంటమ్ కంప్యూటర్లు మాత్రం క్వాంటమ్ బిట్స్ లేదా క్యూబిట్స్ అనే వీటి ఆధారంగా పనిచేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించిన మనకు ప్రాథమిక సమాచారం కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో. ఆ తర్వాత ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చివరి టాపిక్ వచ్చేసి మనకు యూత్ ఒలింపిక్స్ 2026లో మనకు కొన్ని క్రీడలను అయితే తొలగించారు. అవి ఏంటంటే మనకు హాకీ, వెయిట్ లిఫ్టింగ్, అదేవిధంగా షూటింగ్. ఇటీవల రుసానేలో సమావేశమైన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సెనెగల్ రాజధాని వేదికగా 2026లో జరిగే ప్రతిష్టాత్మక యూత్ ఒలింపిక్స్ క్రీడలో షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ క్రీడలను తొలగించి 25 క్రీడాంశాలకే పరిమితం చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ జరగబోయే యూత్ ఒలింపిక్స్లో ఓన్లీ 25 అంశాలలో ఈ గేమ్స్ నిర్వహిస్తున్నారు. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 2018లో జరిగిన యూత్ ఒలింపిక్స్లో భారత్ 13 పథకాలు గెలుచుకుంది. ఇందులో షూటింగ్లో 4, హాకీలో 2, వెయిట్ లిఫ్టింగ్లో 1, మొత్తం 7 పథకాలు. సో భారతదేశానికి ఈ గేమ్స్లో అత్యధికంగా పథకాలు వచ్చే అవకాశం ఈ గేమ్స్లోనే ఉంది, ఈ హాకీ, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్. కానీ ఇప్పుడు వీటిని తొలగించడంతో భారతదేశము పథకాల వేటలో వెనుకబడే అవకాశం ఉందని చెప్పవచ్చు. సగానికి మించి పథకాలు సాధించిన క్రీడాకారులు సెనెగల్లో లేకపోవడం భారత క్రీడాకారులపై ప్రభావం పడనుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలు గెలిచిన మను భాకర్ యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం, రజతాన్ని గెలిచింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు పాల్గొని సెనెగల్ యూత్ ఒలింపిక్స్ 2022లో జరగాలి. కానీ కరోనా మరియు టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో 4 years వాయిదా వేశారు. సో 15 to 18 years మధ్యన ఏజ్ ఉన్న వ్యక్తులు మాత్రం ఇందులో పాల్గొంటారు. సో దీని యొక్క చారిత్రక నేపథ్యం చూస్తే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు జాక్స్ రోగే ఆలోచన మేరకు 2007లో యూత్ ఒలింపిక్స్ను మొట్టమొదటిసారిగా 2010లో సింగపూర్లో జరిగాయి. సో 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న క్రీడాకారులకు మాత్రమే 4 సంవత్సరాలకు ఒకసారి వేసవి కాలంలో మరియు శీతాకాలంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది దీన్ని నిర్వహిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు యూత్ ఒలింపిక్ సంబంధించి కొన్ని